బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీ మాట ఏంటి? పంటలు పండే దగ్గర ఎవరు కూడా పోయి నగరం కట్టేదానికి ఎవరు పూనుకోరు. నంబర్ 1 పచ్చటి పొలాలు, ఫ్లడ్ ప్లేన్ అంటే ఇప్పటికి కూడా మునిగే ప్రమాదం ఉండే ప్రాంతం ఎవరు కట్టేదానికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 3 ఎవరు అయినా మీరు చేస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మాకు అర్థమైనది రియల్ ఎస్టేట్ తప్ప ఏం కనపడాలి. మీకు బలమైన కారణం ఏదైనా సామాజిక కారణం ఉందంటే అక్కడ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కూడా అనుకూలమైన పరిస్థితే కదా. పచ్చటి పొలాల మధ్యలో 3 పంటలు పండే దగ్గర, పచ్చటి పొలాలు పండే దగ్గర రాజధాని మీకు ఎప్పుడండి? 12 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా? 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఏం చేశారు మీరు? ఏం చేశారు? ఎక్కడైనా రాజధాని కట్టొచ్చు కదా? కట్టే దమ్ము లేదు, ధైర్యం లేదు. రాజధాని కట్టడం చేత కాదు. 3 రాజధానులు అన్నారు. కొన్ని 3 రాజధానులు విశాఖపట్నంలో ఇటుకేశారా? అమరావతిలో ఇటుకేశారా? లేకపోతే కర్నూలులో ఇటుక పెట్టారా? పోనీ ఇదే మావిగాన్ని అప్పుడు తెచ్చారా? అసలు అసెంబ్లీలో ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం సమంజసమే, ఇంత పెద్ద రాజధాని అవసరమే అని తీర్మానం చేశారు కదా. మళ్ళీ పరిపాలనా రాజధాని అమరావతిని ఒప్పుకున్నారు కదా. పూటకు మాట, రోజుకో స్టాండు. పొద్దున్న ఉన్న చోట మధ్యాహ్నం ఉండరు, మధ్యాహ్నం ఉన్న చోట సాయంకాలం ఉండరు. రోజుకో మాట, పూటకో మాట. మీరు ఎందుకు సార్ మీరు మాట్లాడకండి. అక్కడ మాట్లాడి మొరిగై కొన్ని ఉన్నాయి. ఆ మొరుగుటానికి మేము సమాధానం చెప్తాం. మీరంటే కాస్త గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు.